No. Please save me. Run, run, run as fast as you can. I'm gonna catch you. I'm a Mikey bad man. Please save me, please. The show is over, baby. Please save me, please. Huh. కాఫీ కాఫీ చల్లగా ఉంది. కాఫీ వేడిగానే ఉంది. Please save me. కాఫీ చల్లగా ఉంది. No. Please leave me. Hey, Charlie. అమ్మాయిలు రెడీనా? Girls are Please ready. leave me. Payment. కాఫీ వేడిగా ఉందిరా. కెల్లీకి ఈ విషయం తెలుసా? కేలీ కొలంబియాలో ఉన్నాడు. నేను ఈ విషయం చెప్పలేదు. చెబితే నువ్వు నాతో మాట్లాడడానికి బతుకుంటావు. థ్యాంక్ యూ. 50 కోట్లు వారంలో రిటర్న్ ఇచ్చాయి. యాక్చువల్గా మన డీల్ క్లోజ్ అయింది. నువ్వు 100 కోట్లు ఇచ్చావు, నేను 100 మంది అమ్మాయిల్ని ఇచ్చాను. వాళ్ళని నువ్వు కాపాడుకోలేదు. అది నా తప్ప అని నేను అన్నాను. బికాస్ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. సేమ్ డీల్, 2 days time. Deal is over. Return the money. Send the advance tomorrow. గుడ్, నీ అప్రోచ్ నచ్చింది. పాయింట్కి వచ్చావు, నేను పాయింట్కి వచ్చేస్తాను. నా కాలు ఎలా పోయిందో తెలుసా? చార్లీ, నీకు ఒక కథ చెప్తాను. యాక్చువల్గా నేను ఒక అనాథని. ఓ హోటల్లో పనిచేశాను. 2 months తర్వాత
చేసిన పనికి జీతం అడిగాను. చేసిన పని చూపించు అన్నాడు. చేసిన పని ఎలా చూపించడం అదే అడిగాను. కోపం వచ్చి ఓనర్ నా కాలుని విరగొట్టాడు. గాన్. నేనేం చేశానో తెలుసా? భయపడి ఓనర్ను వదిలేస్తే నాకు రెండో కాలుంటదు. జాలిపడి నిన్ను వదిలేస్తే నాకు 100 కోట్లుండవు. కెల్లీకి విషయం తెలిస్తే డేంజర్ ఏమో. తెలిస్తే కదా వదిలితే వాడు వెళ్ళి చెప్పేవాడు. చంపేశాం కదా, మనం చెప్పేదాకా తెలీదు. ప్రాబ్లం కెళ్ళి కాదు, ఆ తెలియని శత్రువే ప్రాబ్లం. వాడిని పట్టుకోండి. వాడి డెడ్ బాడీని కెల్లీకి అప్పచెప్పి మొత్తం వాడి మీద తోసేద్దాం. నమ్ముతాడా? ఆప్షన్ లేదు. కెల్లి తమ్ముడు బాడీని గోడౌన్లో పడేసి మొత్తం గోడౌన్ని కాల్చేయండి. ఆ మంటల్లో వాడు మన దగ్గరకు వచ్చాడన్న క్లూస్ కూడా కాలిపోవాలి. ఒక్కసారి తప్పు జరిగితే ప్రతివాడు బేరాలాడతాడు. ఎలా కనిపిస్తున్నాను వాళ్ళకి? చీప్ అయిపోయాను రాజీవ్. మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. వాడు కూడా బాగున్నాడా? దొరుకుతాడు సార్. దొరకలేదు కదా. ఎన్నిసార్లు ఒకే ఆన్సర్ చెప్తావు రాజీవ్? నాకు డౌట్. వాడిని పట్టుకోవడం నీ వల్ల కావడం లేదా? సార్ నీకిష్టం లేదా? చంపడానికి టైం తీసుకుందాం, కానీ పట్టుకోవడానికి కాదు. కెల్లీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. పిలిచారా? కమ్రాజు సార్ రేపటికల్లా మీ ముందుంటాడు సార్. వాడు గంటలో నా ముందుంటాడు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ రాజీవ్. నేను తొందరపడుతుంటే వద్దు సార్, కామ్ డౌన్ అని చెప్పాలి కదా నువ్వు. వాడిని చంపేస్తుంటే ఎంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యేవాళ్ళు. ఎవరిచ్చారు సార్? ఎంత ఇచ్చారు సార్ అని అడగడం తెలుసుంటే నా స్థాయిలో నువ్వుండేవాడివి. వీడా? వాడే యాంట్రీ గుర్తుపెట్టాడు. వీడిని చూడగానే ఎలాంటి కథ చెప్పాలో ఫిక్స్ అయిపోయాను. వీడు ఇంతమందిని కొట్టాడా? కొట్టాడు కదా, అయినా లోకం ఎటెళ్తోంది. ఆడదాన్ని నమ్మిన కోటిస్తోంది, మొగాడిని చంపిన కోటిస్తోంది. బ్రిలియంట్. సార్ ఒక్కసారి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి. కమ్ ఆన్ రాజీవ్, లెట్స్ సెలబ్రేట్. ఏంటన్నయ్య, ఏంటా కంగారు? దీనిలో నీ పాస్పోర్ట్, ఇండియాకి టికెట్స్ ఉన్నాయి. వెళ్ళు. ఇండియానా? నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి.
అనియా అంత సడన్గా వెళ్తే రియాతో తప్పుగా అనుకుంటుంది. రియాతో నేను మాట్లాడతానులే. అనియా రియాని ప్రేమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. వెళ్ళరా. అనియా ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. అదంతా నీకు అనవసరం. నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పేది విను. వెళ్ళు. నీ నమ్మకం గురించి కాదన్నా, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా నేను కాదనలేదు. ఈ ఒక్కసారి నేను అడిగింది కాదనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది కాదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. ప్లీజ్. వెళ్ళరా. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఐమ్ వరీడ్. డోంట్ వరీ, అంతా క్లియర్ అవుతుంది. ఐమ్ హియర్ ఫర్ యూ. వాడు చెప్పినట్టు చేయకపోతే మన ఫ్యామిలీని చంపేస్తారన్నారు తమ్ముడు. ఉద్యోగం మానేస్తే నన్ను చంపేస్తారు తమ్ముడు. పారిపోవడానికి దారి లేక, ఎదుర్కొనే శక్తి లేక, చావడానికి ధైర్యం లేక. ఈ విషయం నాకు చెప్పుండాల్సింది. ఎలా చెప్పమంటావురా తమ్ముడు? తెలియని వాళ్ళకి ఏదైనా జరిగితేనే తట్టుకోలేవు.
మీ అన్నయ్య ఇలాంటి సమస్యలు ఉన్నాడంటే నువ్వు ఊరుకుంటావంటరా? నువ్వు గొడవలో పడతావు. ఆ గొడవలో నీకేదైనా జరిగితే నేను మీ వదిన తట్టుకోలేంరా, తట్టుకోలేం. ఆ దబ్బేంట్రా, ఎన్నిసార్లు చెప్పాలరా మనకి గొడవలన్నీ వద్దు వద్దు అని? ఒక్కసారి మీకు పిల్లలు కావాలనిపించటం లేదా అని మీ వదినని అడిగినప్పుడు తను ఎంత బాధపడిందో నాకు తెలుసురా. మీకెప్పుడు పిల్లలు కావాలని అనిపించలేదా వదిన? ఈ సమస్యల వల్లే పిల్లలు వద్దనుకుంటున్నామని తనకు చెప్పలేక, లోపల దాచుకోలేక 11 ఏళ్ళగా నరకం చూస్తున్నాను రా. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నిన్ను చంపమని నాకే అప్పచెప్పారా. నాన్న కారణం ఎక్కడ ఉంటాడో? వద్దు తమ్ముడు, వాడి గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసుగా. వద్దు తమ్ముడు. మనం వాడికి భయపడటం ఏంటి? మనం అంటే వాడికి తడ పుట్టాలి. చంపేస్తారా? మనమే చంపేస్తే